వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కానిస్టేబుల్ పై దాడి. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28న వైఎస్ జగన్ పొదలు పర్యటన. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగాకు కొనుగోలు చేయించే వరకు పోరాటం. మాజీ మంత్రి మెరుగు నాగార్జున. మామిడివరంలో యువకుల గల్లంతుపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రాష్ట్రంలో నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. కానిస్టేబుల్ పై దాడి చేశారని యువకులను నడి రోడ్డుపై పోలీసులు శిక్షించడం చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్ పై దాడి చేశారని అరికాలిపై లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. తప్పైంది సార్ అని మొత్తుకున్నా కూడా యువకులకు అరికాలు కోటింగ్ ఇవ్వడం గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టిస్తుంది. నెల రోజుల క్రితం రౌడీ షీటర్ లడ్డు అనుచరులు ఐతానగర్లో తనను దాడి చేశారని కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు చేశాడు. రౌడీ షీటర్ లడ్డు అనుచరులు ఆయన విక్టరీ, బాబులాల్, రాకేష్ గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన తెనాలి 2 టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడి రోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాలపై లాఠీలతో చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్లబర్లి పొగాకు సాగు చేసి రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, మొట్ట ప్రాంతంలో పొగాకు కొనుగోలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుంది. ఆనాడు పొగాకు కొనుగోలులో ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించింది. వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మార్కెట్ ఫెడ్ ద్వారా 118 కోట్లతో పొగాకు కొనుగోలు చేసి వైఎస్ జగన్ రైతులను ఆదుకున్నారు. అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అపాస్యం అయిపోయాం కదా వ్యవస్థ, అపాస్యం అయిపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని
రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది అంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి, మరలా చనిపోయిన కుటుంబాలను ఏదో ఒక రకంగా చనిపోయారు కదా ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఇలాంటి అధికార యంత్రాంగాల్ని దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇది ఎట్టుపోట్లతో కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు. ఒక్క హామీలన్నా నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేదు. మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హత్పాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం. రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచన మీరే ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం అలా చేయాల, మా నాయకుడు అలా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం, బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, అమ్ముకున్నాం, సస్యశ్యామలంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకొస్తా ఉంది. వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా, ఏ వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలి, ఊళ్లలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది? ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి? అడుగంటిపోతా ఉన్నాయి. ఎక్కడుంది మీకు ఆలోచన? ఎందుకు వరి రైతులు వదిలేశారు, మిర్చి రైతులు వదిలేశారు? ఈ మధ్యకాలంలో చూసాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు. మిర్చి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీళ్లు తుడవటానికి, వాళ్ళ భరోసా కల్పించడానికి, ప్రభుత్వానికి కనువిప్పు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, వాళ్ళు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, దళారుల చేతుల్లో మోసం చేయొద్దని చెప్పేసి వస్తే వెంటనే అప్పుడు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ మిషన్ ఒక ఉత్తరం 11,000 చిల్లరకి కొంటామని చెప్పడం వెంటనే జరిగిపోయినా ఈ రోజుకి ఎక్కడన్నా మిర్చిని మీరు ప్రభుత్వ పరంగా కొనిపించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తా ఉన్నాం. ఈరోజు అలో లక్షణ అంటా ఉన్నారే రైతులు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటా ఉన్నాం. ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు, ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు
వరదలై పారే పరిస్థితి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా 35,000 క్వింటాలకు వర్జీనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాడైపోయిన పొగాకో తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి 10 ఎకరాలు 50 ఎకరాలు వేసుకున్న రైతులు, అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఒక అడుగు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. పెట్టి అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో, మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు. ఎవరు పట్టించుకోలే. అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్లి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యాపారస్తులతో మాట్లాడండి, వ్యాపారస్తులతో పట్టలేదు, దళారీలు పెరిగిపోయారు, మేము పంట మొత్తం పనికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొంటా, ప్రభుత్వం కొంటుందని చెప్పేసి 118 కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్నానిమిటీని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతు భరోసా, రైతులకు ఒక ఆత్మస్థైర్యం. అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. ఈరోజు పూర్తిగా ఎంత దారుణం అంటే దరిదాపు 24,000 నుంచి 36,000 కొన్న క్వింటాళ్లు ఈరు 10,000కి 15,000కి కొనే పరిస్థితి. దళారీలు 20,000 రూపాయల లోపు ఈరోజు కొనే పరిస్థితి వస్తా ఉంది. దానిలో అనేకమైనటువంటి చెక్కులు పనికిరానిగా ప్రక్కకెళ్తా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందిస్తా ఉంది? రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? అనేక మంది కౌలు రైతులు, కూలి రైతులు ఈరోజు కూలి ఖర్చులు కూడా ఇవ్వలేని స్థితిలో కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించి దండం పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటానికి కారణం మీరు కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు ఒక పెద్ద జగన్నాటకానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు. నిన్నగాక మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో అయితే బర్లీ, నల్లబర్లి, తెల్లబర్లి ఎక్కువ వ్యవసాయం చేశారు. నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే 2 ఆత్మహత్యలు జరిగినాయి. ఒకతను చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూశాం. రైతులు ఆ ప్రాంతానికి వెళ్తే విలవిల్లాడిపోతా ఉన్నారు. ఎక్కువ బర్లీ చేసిన రైతులు ఆ ప్రాంతంలో దరిదాపు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 నుంచి 16,000 దాకా బర్లీ చేసిన రైతు క్వింటాళ్ళు కొంటే చాలా ధైర్యంగా అమ్ముకొని లాభాలు వచ్చినాయి. ఈరోజు 5,000, 4,000. మీరేం చెప్తారు? వచ్చి 4,000, 5,000 కొనమంటారు. మంచిదైతే పొగాకైతే 11,000 కొనమంటారు. రైతుకి ఎలా గిట్టుబాటు ధర వస్తుంది? కౌలు రైతు ఏ విధంగా కౌలు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే. మీరు చెప్పేది ఈ జగన్నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏమని అడుగుతా ఉన్నాం. అందుకనే మీరు తక్షణమే నిన్న పెట్టిన మీటింగ్కి సంబంధించి తెల్లబర్లి కానీ నల్లబర్లి కానీ వేసిన రైతును ఆదుకోవటానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయండి. ప్రభుత్వమే కొనాలా. అలాగే వర్జీనియా పొగాకు కూడా ప్రభుత్వమే కొనాలా. రైతులను ఆదుకోవాలా. అవసరమైతే మార్కెట్ ఇన్వాల్వ్ చేయండి. ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు ఐటీసీ కానీ అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. మాట్లాడిన వెంటనే తక్షణమే పొగాకు వర్జీనియా వేసిన పొగాకు రైతులు కానీ
అటు నల్లబల్లి తెల్లబల్లి వేసి రైతులు కానీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా తెలియపరుస్తా ఉన్నాను. అందుకని ఈరోజు పొగాకు రైతులను ఆదుకోవాలా, వాళ్ళ ఆత్మస్థైర్యం కలగాల, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలా, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు రావాలన్న ఆలోచనతో మా నాయకుడు రేపు 28వ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి రావటం జరుగుతాం. రైతుల్లో ఒక మనోధైర్యం, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మాకేదో రకంగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం అప్పటికైనా కళ్ళు తెరుస్తున్న ఆలోచనతో ఉన్నారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా లోతుగా అధ్యయనం చేసి పొగాకు వేసిన రైతు సుభిక్షంగా ఉండాలంటే మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొని, అవసరమైతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో కూడా కొనిపించి బోర్డును కూడా ఇన్వాల్వ్ చేసి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది యువకులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. అది వడ్డే మహేష్ గా గుర్తించారు. ఇక 7 యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారు వరకు ఫ్లైట్ లైట్లు, గజ ఈతగాళ్లు వలలో సాయంతో అధికారులు గోదావరిని జల్లెడపట్టారు. గల్లంతైన 8 మందిలో 4 2 కుటుంబాలకు చెందిన సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శుభకార్యానికి వచ్చి కె గంగవరం మండలం శ్రీలంకకు చెందిన కొండెపూడి నాగరాజు చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు హాజరయ్యారు. అందరూ సరదాగా వేడుకల్లో పాల్గొని విందు భోజనాలు అరగించిన తర్వాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది మిత్రులు వెళ్లారు. బట్టలు, చెప్పులు, షూస్లు, సెల్ ఫోన్లు ఒడ్డున పెట్టి స్నానానికి ఉపక్రమించారు. తొలుత ఓ యువకుడు స్నానానికి దిగాడు. ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయాడు. అది గ్రహించిన మరో ముగ్గురు అతన్ని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు. వారు కూడా మునిగిపోతుండడంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తర్వాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణాకర్, 17 మేడిశెట్టి, చరణ్ రోహిత్, కనికెళ్ల సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. స్నానానికి వెళ్లిన 11 మందిలో 8 మంది గల్లంతయ్యారు. కరుణాకుమార్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజన్ పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపాన గోదావరిలో 8 మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతైన విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గల్లంతైన యువకుల కోసం చేపట్టిన గాలింపు చర్యల గురించి సీఎంకు కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి. నీటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలను ఇచ్చారు. రాష్ట్రంలోని నీటి వనరులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నీటి కుంటలు, చెరువులు వంటి ప్రాంతాలను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించకపోయినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
లక్ష్మీపేట దళితుల హత్య కేసులో సాక్షులకు సహేతుక సమయం ఇవ్వకుండా ప్రత్యేక కోర్టు హడావిడిగా విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సముచిత సమయం ఇవ్వకుండా సాక్ష్యాల నమోదుకు మూసివేయడం సహజ న్యాయ సూత్రాలను విరుద్ధమని పేర్కొంది. సాక్ష్యాలు చెప్పేందుకు ప్రత్యేక కోర్టు మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడింది. దళితుల హత్య కేసుతో పాటు మరో కేసు కలిపి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వీటికి సంబంధించి ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కట్టుబడి వ్యవహరించలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టులో విచారణను జూన్ 16 వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగరం మండలం లక్ష్మీపేట గ్రామంలో భూమి సాగుకు సంబంధించి 2012లో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లక్ష్మీపేట దళితుల హత్య కేసులో సాక్ష్యాలను సహేతుక సమయం ఇవ్వకుండా ప్రత్యేక కోర్టు హడావిడిగా విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సముచిత సమయం ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును మూసివేయడం సమాజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. సాక్ష్యాలు చెప్పేందుకు ప్రత్యేక కోర్టు మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దళితుల హత్య కేసులో పాటు మరో కేసును కలిపి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వీటిని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కట్టుబడి వ్యవహరించలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీపేటలోని ప్రత్యేక కోర్టులో విచారణను జూన్ 16 వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో భూమి సాగుకు సంబంధించి 2012లో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వీఐపీ దర్శనాలని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రద్దు చేయడం జరిగిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో డిప్యూటీ కలెక్టర్ షీనా నాయక్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక సదుపాయాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే శివనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3, 4, 5 తేదీలలో నవగ్రహంలో పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందని వెల్లడించారు. మహామండపం, పూజ మండపం వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దుర్గా ఘాట్ను కుడివైపుకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, వీఐపీ ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో వీఐపీ వాళ్ళకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5వ తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి
ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు లడ్డుపోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరూ సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. అయిపోయింది చెప్పేశాను. ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశం. ఆ బ్యాగుల కంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ 5 రూపాయల బోట్ని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు. ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పా క్లాక్ రూమ్ గురించి సామాన్యులకు భక్తులకు అందుబాటులో లేకుండా అది 20 రూపాయలు తీసుకున్నారండి. 15 రూపాయలు తీసుకున్నారు. ఒక్క నిమిషం. నేను మొత్తంగా నిన్న రద్దీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. వారు చెప్పారు ఆల్రెడీ దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి. ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు. ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి. అది కూడా ఇంతకుముందు ఫ్రీ ఉండేదండి, ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే చెప్పు ఎలాగైతే ఫ్రీగా ఉందో అదే విధంగా అది కూడా ఫ్రీ చేసి భక్తులకు అందుబాటు చూద్దాం. సాధ్యాసాధ్యాలను బట్టి మనం చూద్దాం. తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. అమ్మ మంత్రి స్థాయిలో అనేది పాపం వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు, వారు రావడమే మాకు మెయిన్. వారు రావాలనే కోరుకుంటున్నాము. ఆ ఒక్క రోజులో ఏమి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఐపీలే ఉంటారు. సో విఐపీలు ప్రతిరోజు తాకిడి ఉంటుంది. మీరు అన్నట్టుగా 11 గంటల నుంచి 1:30 వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? అమ్మ అది ఒక్క రోజుతో పూర్తి అయ్యేది కాదు. రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు, సహకరిస్తారు. దీనికోసం ఏమైనా ఫ్లెక్సీ లాంటివి ఈ సమయంలో విఐపీ ప్రోటోకాల్కి దర్శనం కల్పించబడదు అని ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అమ్మా, ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఘాట్ రోడ్డు ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో 30 లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయినాయి. మీరు రాకముందు గొడవ ఇది. ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తాను. కాదు సార్, మీరు వచ్చి 15 రోజులు అయింది. అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా? లేదండి, నేను ఇదే వింటామా మీరు? ఇప్పుడే వింటామా మీరు? ఎస్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను. ఏం తెఫ్ట్ జరిగింది ఏంటనేది చూసి దాని మీద తీసుకుంటాను. అందులో దేవస్థానంలో దిగువ స్థాయి సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది. నాకు ఆధారాలతో సహా ఇవ్వండి. తప్పకుండా దిగువ స్థాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వాలి. ఏం ఇబ్బంది లేదు, డైరెక్ట్గా రావచ్చు, మీరు నా దగ్గర కలవచ్చు. నేను వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు కూడా మాకు మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు ఇచ్చారు? మీ అందరితో మాట్లాడదామని నేను వచ్చాను. ఈవో గారు ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. ప్రెస్ మీట్ అని ఎప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్? 10:42కి వచ్చింది. 11 గంటలకి ప్రెస్ మీట్ అని. పర్వాలేదు, వారికి తెలియకపోవచ్చు. వదిలేయండి. నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్ననే, 1 డే బిఫోరే చెప్పాను. ఉండండి నో ఇష్యూ, పర్వాలేదండి. నేను నో ఇష్యూ. బి ఛానల్ సార్ చెప్పండి. ఇప్పుడు దేవస్థానంలో ఉన్నటువంటి అన్య మతస్థుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి? దాని మీద ఏమైనా ఒక డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? ఇది మా పై అధికారులతో మాట్లాడండి. ఇక్కడ అన్య మతస్థులు ఎవరు ఏంటి అనేది చూస్తున్నాము.
దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు, నాకు వచ్చి ఎవరు కలవలేదు. అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి, దాని లోటుపాట్లు ఏంటనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. సార్ ఇంకోటి ఏంటంటే పైన హోమ్ కార్ కంటే లోపలిగా అదర్ వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నాయండి. మాలాంటి కానీ ఇలా తీసుకురాగా రావాలంటే ఇబ్బంది వస్తుందా అక్కడ అరికట్టాలి. ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను. ఏ వెహికల్ వస్తుంది, ఎవరు రెఫర్ చేశారు, వచ్చేవారు ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీస్ వారికి చెప్పడం జరిగింది, మా సెక్యూరిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి. 100%లో 25% అయింది. రాను రాను 50% అవుతుంది. తర్వాత పూర్తిగా 100% కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవ్వగారు సార్ హోల్డింగ్ ఏరియా సీతమ్మ వారి పాదాల దగ్గర రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రతి బస్సు కూడా అటే వస్తుంది. బస్ స్టాండ్ నుంచి వచ్చే ప్రతి బస్సు కూడా అటే వస్తుంది. లేదు 10 రూపాయలు 10 రూపాయలు ఏముందండి, మనము టోల్ గేట్ నుంచి పైకి మాత్రమే ఫ్రీగా ఎకానమీ కాదు, 8 2 బస్సులు పంపిస్తాం. శుక్ర ఆది శనివారాల్లో 2. ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. 15% పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపుతున్న ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ భవన్లో సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12కు సంవత్సరం కాబోతుందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి విస్మరించారన్నారు. సుమారు 30% ఇంటి పన్నులు పెరిగాయని, కూటమి ప్రభుత్వం పన్నుల రూపంలో బాదుడే బాదుడు పద్ధతి అవలంబిస్తుందన్నారు. ఇంటి కొలతలు అంటూ విజయవాడలో ఆస్తి పన్ను పెంచడానికి సర్వే ప్రారంభమైందని, దీన్ని సిపిఎం ఖండిస్తుందన్నారు. నగరంలో దాదాపు 20 కోట్ల భారాలను ప్రజలపై మోపుతున్నారని, ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంపును విరమించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడతారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు, మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు. సుమారుగా 784 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద 35% ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి. అయితే వాళ్ళ లక్ష్యం 784 కోట్లు, కానీ అది 1500 కోట్ల రూపాయలకి చేరినా ఆశ్చర్యం లేదు. మేము అడుగుతున్నాం, సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అత్యధిక భాగం అమలు జరగల. దీంతోపాటు ఈ భారం పేద మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ ఉండబోతూ ఉంది. ఏ ఇంటికైనా ప్లాన్ లేకపోయినా, ప్లాన్ తీసుకుని ఒక గది అదనంగా కట్టిన, ఒక రేకుల్ షెడ్ అదనంగా వేసిన, దీనంతటినీ అనధికార కట్టడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద గుర్తించి 25% నుండి 100% పెనాల్టీ, ఇంటి పన్ను పెంచడమే కాకుండా 100% దాని మీద అదనంగా పెనాల్టీ వేయటం, ఇది ఎవరి మీద పడుతుంది? పేదవాళ్ళు ఏ కాలువ కట్ట మీదో, ఏ కొండ ప్రాంతంలోనో, ఏ కరకట్ట మీదో, ఏ ప్రభుత్వ స్థలంలోనో దశాబ్దాల నుంచి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తాం జీవో నెంబర్ 30 ద్వారా అని మాట చెప్పి ఆ పట్టాలైతే రాలా. కానీ అదంతా
ఆక్రమణ ఇల్లు కింద వాళ్ళ ముద్ర వేసి, అనధికార కట్టడం కింద వాళ్ళ ముద్ర వేసి వాళ్ళందరికీ 100% పెనాల్టీ పెరుగుతుంది. అంటే పెరిగే 35 కాకుండా మళ్ళీ అదనంగా 100. మేయర్లు, చైర్మన్లు ఫిరాయింపులు చేసి క్యాంపులు పెట్టి వాళ్ళకి అధికారం ఎలా కైవసం చేసుకోవాలో రాష్ట్రం అంతా చూస్తున్నాం. దీని మీద దృష్టి ఉంది, సౌకర్యాల మీద లేదు. పన్నులు పెంచడంలో ఆగమేఘాల మీద ఉన్నాయి. ఒక్క ఇంటి పన్నులే కాదు, ఇప్పటికే మంచినీళ్ళ ఛార్జీలు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 65 కోట్ల రూపాయల మంచినీళ్ళ ఛార్జీలు పెరిగినాయి. డ్రైనేజీ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు ఇంటి పన్నులు గత 5 ఏళ్లలో 80% పెరిగింది. ఇందాకే నేను చెప్పినట్టు దాదాపు 948 కోట్ల రూపాయలు. దీని నుంచి ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా ఈ రకంగా పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదు. వచ్చే సంవత్సరం మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎన్నికలు జరగాలి. మీరు గనక ఈ ఇంటి పన్నుల పెంపు ఆపకపోతే రేపు జరగబోయే సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజ్ ఛార్జీల పన్నుల పెంపు ఇదే రేపు ప్రజా ఎజెండాగా మారుతుంది. ఇదే కాదు, సామాన్యుల మీద పన్నులు పెంచుతున్నారు. ఏమంటే ఆదాయం లేదని. అదాని గంగవరం పోర్టు అదాని చేతిలో ఉంటే దానికి మొత్తం ట్యాక్స్ రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి స్టార్ హోటళ్ళు 800 కోట్ల రూపాయలతో పెట్టేటువంటి ఒక స్టార్ హోటల్కి ట్యాక్సులన్నీ రద్దు చేస్తూ ముందు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఆస్తి పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు. 2019-2020లో 102 కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి 2024-25 వచ్చేటప్పటికి 180 కోట్లు సుమారుగా వస్తూ ఉంది. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే, అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తూ ఉన్నాం అని చెప్పారని అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం అతడికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి లూటీ చేశాడు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి మేము జనాన్ని లూటీ చేస్తామని చెప్పారని బయలుదేరినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనపడతా ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నీటి ఛార్జీలు పెంచి, ఆస్తి పన్ను పెంచి, డ్రైనేజ్ ఛార్జీలు పెంచుకుంటా వెళితే ప్రజలను ఎత్తున మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టుంది తప్ప ఇంకోటి కాదు. ఇది ఇప్పటికే 180 కోట్ల ఆస్తి పన్ను, 32 కోట్లు అంటే ఉన్నటువంటి దాని మీద, ఇప్పుడు ప్రజెంట్ వసూలు చేసిన అవుతూ ఉన్నటువంటి దాని మీద 160 కోట్లు, నీటి ఛార్జీలు ఉన్నటువంటి దాని మీద 32 కోట్లు. ఈ రకంగా అట్లాగే డ్రైనేజ్ ఛార్జీలకి సంబంధించి చూస్తే 19 కోట్లు అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలు డ్రైనేజ్ ఛార్జీలు. అంటే ఎవరో కూడా విజయవాడలో పట్టణాల్లో, అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉండకూడదని చెప్పనేటువంటి ఆ కుట్ర ఏమన్నా ఉందా అని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వానికి. ఇది తప్ప ఇంకోటి కాదు ఇది. అందుకని ఇప్పటికైనా ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసేటువంటి సిస్టమ్ మానాలి. ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో ఏదైతే పద్ధతి ఉందో, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశావు, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు. ఈ వాగ్దానాన్ని తొంగలో దక్కి పెంచుకుంటా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నాడు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి మార్గం, మంచం దారకపోతే కాళ్ళు నరుక్కోడు ఎవడో, మంచం పెంచుకుంటాడు. నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల కాళ్ళు నరికేటువంటి పద్ధతితో, ప్రజల కొంకులు నరికే పద్ధతితో చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు. ఇది ఎప్పటికైనా సరే
కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సచివాలయాల పేరుతో, సచివాలయాల సిబ్బంది పేరుతో ఆస్తి పన్ను సర్వే అని చెప్పని మొదలుపెట్టి దశల వారీగా ఒక ప్రాంతం ఒకసారి, ఒక ప్రాంతం ఒకసారి అంటే ఒకేసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కానిస్టేబుల్ పై దాడి, తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28న వైఎస్ జగన్ పొదులు పర్యటన. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగాకు కొనుగోలు చేయించే వరకు పోరాటం. మాజీ మంత్రి మెరుగు నాగార్జున. మామిడివరంలో యువకుల గల్లంతుపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రాష్ట్రంలో నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.